హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి మనకి థర్డ్ యూనిట్లో ఉందండి హస్సే డయాగ్రామ్. దీని ముందు క్లాస్లో నేను ఏం చెప్పాను అని అంటే హస్సే డయాగ్రామ్ డ్రా చేయడానికి మనకి వాట్ ఈస్ ద పార్షల్లీ ఆర్డర్డ్ రిలేషన్ అంటే ఏంటో తెలియాలి, అండ్ పోసెట్ని యూజ్ చేసి హస్సే డయాగ్రామ్ని ఎలా రాస్తామనేది నేను చెప్పాను. ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పోసెట్ అంటే ఏంటో తెలియాలి. అది పోసెట్ అయితే కనుక డ్రా ద హస్సే డయాగ్రామ్ అని అడుగుతారు ఎగ్జామ్లో. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్సే డయాగ్రామ్ డ్రా చేయడానికి ప్రొసీజర్ ఏంటనేది చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఏ ఒక్క పాయింట్ మిస్ అయినా మీకు ఎండింగ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, కాబట్టి ప్రతి పాయింట్ క్లియర్గా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హస్సే డయాగ్రామ్ అంటే ఏంటిదంటే ఇట్స్ ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఆర్ దీన్నే ఏమంటాను నేను గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పార్షల్ రిలేషన్. అంటే పోసెట్ ఏదైతే అవుతుందో దానిని, ఆ పోసెట్ అయిన రిలేషన్ని నేను గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే ఏం కావాలంట, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పార్షల్ రిలేషన్ in which all arrows heads are understood to be it is pointing upwards. It is known as the Hasse diagram. సింపుల్గా ఏం లేదండి, మనకి ఇచ్చినటువంటి రిలేషన్ ఏదైతే ఉంటుందో దానికి మనం కొన్ని స్టెప్స్ యూస్ చేసి మనం హస్సే డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డయాగ్రాఫ్ అంటారు యాక్చువల్గా. ఓకే, ఆ డయాగ్రాఫ్ అంటే ఏంటిది అని అంటే డయాగ్రాఫ్ అంటే ఏంటో మీకు తెలియాలి. దెన్ ఆఫ్టర్ దట్ హస్సే డయాగ్రామ్ ఈజీగా ఉంటుంది. డయాగ్రాఫ్ అంటే ఏంటిది, ఫస్ట్ సపోజ్ నేను ఒక రిలేషన్ తీసుకుంటున్నాను. వాట్ ఈస్ అ రిలేషన్, ఎనీ 1 1 2 1 ఆర్ సంథింగ్ అండ్ 2 2 ఇలాంటి రిలేషన్లో ఆర్ 2 3 ఇలా ఉందనుకోండి, అంటే 1 2 3 ఈ విధంగా ఎన్ని ఉన్నాయండి ఎలిమెంట్స్, 1 2 3. ఫస్ట్ వాటిని ఏం చేయాలంటే డయాగ్రాఫ్ అంటే డ్రా స్మాల్ సర్కిల్స్. దీస్ సర్కిల్స్ ఆర్ కాల్డ్ ద వర్టిసెస్ ఆర్ నోడ్స్ అంటాం. ఇప్పుడు నాకు ఏబిసి ఉందనుకోండి, ఏ ఒక నోడ్, బి ఒక నోడ్, సి ఒక నోడ్. ఇక్కడ 1 ఉంది ఏ బదులు, వీటిని ఒక సర్కిల్గా, 2 ఉంది, 3 ఉంది. దీస్ 3 కాల్ ద నోడ్స్ ఆఫ్ ద డయాగ్రాఫ్. తర్వాత మరి నోడ్స్ నుంచి రిలేషన్ 1 1కి ఉంది అంటే ఈ విధంగా సెల్ఫ్ లూప్ రాస్తాము, అండ్ 2 1కి ఉంది, 2 to 1 upward direction arrows అన్న డ్రా అండ్ arrows called edges. రిలేషన్లో ఏవైతే డిఫైన్ చేస్తామో వాటిని arrowతో రిప్రజెంట్ చేయాలి. అంటే రిజల్టింగ్ దట్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఏంటిది 2 1 అన్నాను, 2 2 అన్నాను సెల్ఫ్ లూపు, 2 2 3 అన్నాను. అంటే ఆఫ్టర్ టేకింగ్ ఆల్ ద ఎలిమెంట్స్, ఈ రిలేషన్లో ఉన్నటువంటి ఆఫ్టర్ మ్యాపింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ఆల్ ద నోడ్స్, ఈ ఎలిమెంట్స్ అంటాం, వాటిని నోడ్స్ అంటాం. ఓకే ఓకే, ఈ సర్కిల్లో ఉన్నటువంటివి ఎలిమెంట్స్ 1 2 3 ఉండొచ్చు, ఏబిసి ఉండొచ్చు, డిఫరెంట్ ఎనీథింగ్ రిలేషన్లో ఏవి రిప్రజెంట్ చేస్తే వాటిని సర్కిల్స్ని యూజింగ్ ద రిలేషన్ నేను ఎడ్జ్ లాగా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని రిప్రజెంట్ చేస్తే ఫైనల్గా వచ్చేటటువంటి డయాగ్రామ్ని నేను డయాగ్రాఫ్ అంటాను. మరి ఈ డయాగ్రాఫ్కి హస్సే డయాగ్రామ్కి డిఫరెంట్ ఏంటి మేడం అంటారు. ఇచ్చినటువంటి రిలేషన్ని ఫస్ట్ రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్రాఫ్, దెన్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ 5 రూల్స్. ఏంటి ఆ 5 రూల్స్ యూజ్ చేసి మనం హస్సే డయాగ్రామ్ని డ్రా చేయాలి. అంటే ఫస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ పోసెట్ ఆర్ నాట్, అంటే రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్ అవుతుందా చూడాలి. తర్వాత దానికి డయాగ్రాఫ్ డ్రా చేయాలి. ఆ డయాగ్రాఫ్కి 5 స్టెప్స్ యూజ్ చేసి మనం హస్సే డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్తాను ఆ స్టెప్స్ ఏంటో చూడండి. వెరీ ఇంపార్టెంట్, డామ్ షూర్ క్వశ్చన్ అండి. ఓకే, ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ స్టెప్ 1లో మనం ఏం రాయాలి, ఇక్కడ ఇచ్చినటువంటి వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ హస్సే డయాగ్రామ్. ఫస్ట్ రైట్ ఏం రాయాలి మనం, డ్రా డయాగ్రాఫ్ ఆఫ్ ద గివెన్ రిలేషన్. ఏమని రాస్తాము, డ్రా డయాగ్రాఫ్ ఆఫ్ గివెన్ రిలేషన్. ఇచ్చినటువంటి రిలేషన్కి మనం ఫస్ట్ డయాగ్రాఫ్ రాయాల్సి ఉంటుంది, జస్ట్ ఇందాకట్లాగా. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత స్టెప్ 2లో ఏం చేస్తాం చెప్పండి. స్టెప్ 2లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే
దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రిమూవ్ ఆల్ సెల్ఫ్ లూప్స్. ఇందాక సెల్ఫ్ లూప్స్ ఉన్నాయి కదా, 2 2 2 1 2 1, అలాంటివన్నీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ అవర్ స్టెప్ 2? రిమూవ్ ఆల్ సెల్ఫ్ లూప్స్. ఓకే. అండ్ స్టెప్ 3. స్టెప్ 3లో ఫస్ట్ ఏం చేయాలి మనం? రిలేషన్కి డయాగ్రాఫ్ రిప్రజెంటేషన్ రాయాలి. దెన్ ఆఫ్టర్ దట్ రిమూవ్ ఆల్ ద సెల్ఫ్ లూప్స్. అండ్ థర్డ్ దాంట్లో మనం ఏం చేస్తామని అంటే, థర్డ్ వన్ ఈజ్ ట్రాన్సిటివ్ ఎడ్జెస్. రిమూవ్ ఆల్ ట్రాన్సిటివ్ ఎడ్జెస్. ఎలా అంటే చూడండి, నేను ఇది ప్రాబ్లం చేస్తే క్లియర్గా ఉంటుంది, చెప్తాను. రిమూవ్ ఆల్ ట్రాన్సిటివ్ ఎడ్జెస్. ఇది మీకు టెక్స్ట్ బుక్లో కూడా అంత క్లియర్గా ఉండదు, నేను చెప్తాను. ట్రాన్సిటివ్ అంటే ఏంటి చాలా క్లియర్గా ప్రాబ్లంలో చెప్తాను, వినండి. బట్ మిస్ అవ్వద్దు స్టెప్స్. ఓకే, మీకు ట్రాన్సిటివ్ ప్రాపర్టీ తెలిస్తేనే దెన్ యూ కెన్ రిమూవ్ ద ట్రాన్సిటివ్ ఎడ్జెట్. అవి ఎలానో కూడా చెప్తాను వీడియో లాస్ట్లో చూడండి. స్టెప్ 4. స్టెప్ 4లో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే, అప్వర్డ్ అండ్ ఏం రిమూవ్ చేయాలి అని అంటే, అరేంజ్ ఆల్ ఎడ్జెస్ పాయింటింగ్ ఫ్రమ్, ఏమంటారంటే అరేంజ్ ఆల్ ఎడ్జెస్ పాయింటింగ్ ఫ్రమ్ upwards and remove arrows from edges. ఏమంటున్నాను ఒకసారి చూడండి అమ్మా. అరేంజ్ ఆల్ ఎడ్జెస్ పాయింటింగ్ ఫ్రమ్ అప్వర్డ్స్ అండ్ రిమూవ్ ఆరోస్ ఫ్రమ్ ఎడ్జెస్. మనం ఇందాక ఈ పాయింటింగ్ ఏదైతే రిప్రజెంట్ చేసామో అప్వర్డ్లో, వాటన్నింటినీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ రిమూవింగ్ ట్రాన్సిటివ్ ఎడ్జెస్. అది ఎలా నేను ప్రాబ్లం చెప్తే క్లియర్గా ఉంటుంది. ఓకే, వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ హియర్? ఫస్ట్ స్టెప్ ఏంటిది మనకి ఇక్కడ? స్టెప్ 1లో డయాగ్రాఫ్ రిలేషన్ రిప్రజెంట్ చేస్తాం, సెల్ఫ్ లూప్స్ రిమూవ్ చేస్తాం, నెక్స్ట్ ట్రాన్సిటివ్ ఎడ్జెస్ రిమూవ్ చేస్తాం, నెక్స్ట్ ఆరోస్ రిమూవ్ చేస్తాం. ఓకే, నాట్ ఎడ్జ్. ఈ ఆరోని రిమూవ్ చేసి ఓన్లీ అప్వర్డ్ డైరెక్షన్లో ఎడ్జ్ రాస్తాం. ఫైనల్గా మనం ఏం చేస్తామంటే, ఇందాక నేనేం చెప్పాను, నేను ఇక్కడ డయాగ్రాఫ్ డ్రా చేయడానికి ముందు మనం ప్రతి నోడ్ని, ప్రతి ఎడ్జ్, ప్రతి పాయింట్ని ఒక వర్టెక్స్ 1 2 ఆ విధంగా సర్కిల్లో రిప్రజెంట్ చేస్తాం. ఫైనల్గా యూ హ్యావ్ టు రిమూవ్ దట్ సర్కిల్స్. ఏమని రాయాలి? రీప్లేస్ సర్కిల్స్ బై డాట్స్ ఆర్ వర్టెక్స్. వీటిని మీరు ఒకవేళ డాట్స్, సపోజ్ డాట్స్గా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. ఇందాక 1 ప్లేస్లో 1 ఉంది కదా, దాని బదులు డాట్ రాయండి, లేదా 1 ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు. ఓకే, ఇది ప్రాబ్లం చెప్తే క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు వినండి. పార్షల్లీ ఆర్డర్డ్ రిలేషన్ అంటే ఇట్ సాటిస్ఫైస్ ట్రాన్సిటివ్, యాంటీసిమెట్రిక్ అండ్ రిఫ్లెక్స్. ఈ 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే పోసెట్ అంటాం. దాన్నే పార్షల్లీ ఆర్డర్డ్ సెట్. ఇఫ్ ద గివెన్ రిలేషన్ ఈస్ పార్షల్లీ ఆర్డర్డ్, చెక్ వెదర్ ఇట్ ఈస్ పార్షల్లీ ఆర్డర్డ్ అండ్ డ్రా ద హస్సెట్ డయాగ్రామ్ అంటారు. అంటే మీరు దానిలో ఫస్ట్ పోసెట్ ప్రాపర్టీస్ అన్ని చెక్ చేయాలి, తర్వాత రైట్ ద డయాగ్రాఫ్ ఎందుకు రాయాలి? హస్సెట్ డయాగ్రామ్ రాయాలంటే ఫస్ట్ రైట్ ద డయాగ్రాఫ్ ఆఫ్ దట్ రిలేషన్ అండ్ రిమూవ్ ఆల్ ద సెల్ఫ్ లూప్స్. నెక్స్ట్ రిమూవ్ ఆల్ ద ట్రాన్సిటివ్ ఎడ్జెస్. మేడం, ఈ ట్రాన్సిటివ్ ఎడ్జెస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒక రిలేషన్ ఉంది 1, 2. ట్రాన్సిటివ్ అంటే ఏంటిది? A, B రిలేటెడ్ అండ్ B, C రిలేటెడ్, దెన్ ఆటోమేటికల్గా 1 3 1 2 రిలేషన్, దెన్ అగైన్ 2 3, అప్పుడు ఆటోమేటికల్గా 1 3. ఇది ట్రాన్సిటివ్ ఎడ్జ్ కదా.
అంటే 1కి 3కి ట్రాన్సిటివ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, దాన్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అది నేను ప్రాబ్లం చెప్పినప్పుడు చెప్తాను క్లియర్గా. దట్ ఈస్ ద ట్రాన్సిటివ్ ఎడ్జెస్. ఓకే, అలాంటి ఎడ్జెస్ని రిమూవ్ చేయండి. దెన్ ఆఫ్టర్ దట్ అరేంజ్ ఆల్ ఎడ్జెస్ పాయింట్ ఫ్రమ్ అప్వర్డ్స్ అండ్ రిమూవ్ ఆరోస్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్నాయి. తర్వాత రీప్లేస్ సర్కిల్స్ బై డాట్స్ ఆర్ వర్టెక్స్. దెన్ ఫైనల్గా యూ విల్ గెట్ ద హస్సే డయాగ్రామ్. అర్థమైంది కదా. దీని మీద వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో అండ్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.